నీ చేతులలో ఉంది శక్తి యేసయ్యా, నా హృదయమందు వెలుగే నీవయ్యా. నీ సిలువలో రక్షణ చూపినావయ్యా, నిత్య జీవానికి మార్గమవు యేసయ్యా. నీ చేతులలో ఉంది శక్తి యేసయ్యా, నా హృదయమందు వెలుగే నీవయ్యా. నీ సిలువలో రక్షణ చూపినావయ్యా, నిత్య జీవానికి మార్గమవు యేసయ్యా. అందునికి చూపునిచ్చిన దయామయ్యా, రోగులను స్వస్థపరచిన ప్రేమామయ్యా, గాలులను ఆపిన నీ వాక్యమా, ప్రతి అద్భుతములో మహిమ నీవయ్యా. నీ చేతులలో ఉంది శక్తి యేసయ్యా. ప్రభువు పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియచేయుచూ ఉన్నాను. ఈ దినమందు పరిశుద్ధాత్మదేవుడు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మన మధ్యకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాడు. సందేశము ఏమనగా దైవికమైన స్వస్థత శక్తి, దైవికమైనటువంటి స్వస్థత శక్తిని గురించి మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. ద పవర్ ఆఫ్ డివైన్ హీలింగ్. ఆరోగ్యమే మహాభాగ్యం అనేది సామెతే కాదు, అది జీవితం యొక్క సత్యం. శారీరక, మానసిక సంపూర్ణ ఆరోగ్యమే మనిషికి నిజమైనటువంటి సంపద అయి ఉన్నది. డబ్బు ఎంత ఉన్నా ఆరోగ్యం లేకపోతే ఎటువంటి సుఖ సంతోషాలు అతడు అనుభవించలేకపోతూ ఉన్నాడు. ఈ ఆరోగ్యాన్ని గురించి పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఏమని చెప్పుతున్నదని మనం ఆలోచించినప్పుడు, యోహాను రాసినటువంటి 3వ పత్రిక 2వ వచనం మనం చదివినట్లయితే, 3 యోహాను 2, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నానని పౌలు భక్తుడు ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. మన ఆత్మ ఆరోగ్యముగా ఉన్నట్లయితే శరీరము, మనస్సు ఆరోగ్యంగా ఉంటుంది. కనుక దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండి క్రమశిక్షణతో కూడినటువంటి జీవన శైలి పాటించడమే ఆరోగ్యానికి మార్గమని పరిశుద్ధ గ్రంథము ప్రకటించుచూ ఉన్నది. ఈ లోక ప్రజలు స్వస్థతను గురించి 3 రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు, 3 రకాల స్వస్థత పొందుతూ ఉన్నారు. మొదటిగా సహజంగా పొందే స్వస్థత, న్యాచురల్ హీలింగ్. ఏదైనా రోగము వచ్చినట్లయితే కొన్ని రోజులకు తనంతట తానే తగ్గిపోతూ ఉంది. ఇది న్యాచురల్ హీలింగ్ అంటారు. రెండవదిగా మందులతో స్వస్థత, మెడికల్ హీలింగ్. డాక్టర్స్ మందుల దగ్గరికి వెళ్ళి మందులు వేసుకున్నట్లయితే స్వస్థత కలుగుతూ ఉన్నది. కనుక ఇది మెడికల్ హీలింగ్ అని చెప్తూ ఉన్నారు. మూడవదిగా దైవికమైన స్వస్థత, డివైన్ హీలింగ్. ఇది దేవుని ద్వారా పొందేటువంటి స్వస్థత. దీనిని సూపర్ న్యాచురల్ హీలింగ్ అని కూడా అంటూ ఉన్నారు. అంటే అసాధారణమైన శక్తి ద్వారా పొందేటువంటి స్వస్థత. ఇక్కడ విలియం మ్యాంజీస్ అనేటువంటి ఒక దైవజనుడు, అమెరికా దేశపు వేదాంత పండితుడు ఒక సత్యాన్ని లోకానికి తెలియపరిచాడు. అదేమిటనగా, గాడ్ ఈజ్ సేమ్ ఎస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్. ఈ హీల్డ్ దెన్, ఈ హీల్స్ టుడే, ఈజ్ అన్చేంజింగ్ అని చెప్పాడు. దేవుడు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. కనుక ఆయన
ఆ దినము స్వస్థపరిచాడు, ఈ దినము కూడా స్వస్థత పరుచుతూనే ఉన్నాడు. ఎందుకంటే ఆయన మారని దేవుడై ఉన్నాడు. ఈ దైవిక స్వస్థత గురించి బైబిల్ ఏమని చెప్పుచున్నదని మనం ఆలోచించినప్పుడు 3 విషయాలు మన మధ్యకు తీసుకుని వస్తూ ఉన్నది. మొట్టమొదటిగా యెహోవా స్వస్థపరచు దేవుడు. యెహోవా స్వస్థపరచు దేవుడు. గాడ్ జెహోవా ఈజ్ ఏ హీలర్. నిర్గమాకాండము 15వ అధ్యాయం 26వ వచనం మనం చదివినట్లయితే, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియూ మీ మీదికి రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. ఎవరి మాట చెప్పారు? దేవాది దేవుడు. నీకు నాకు ఈ శరీరాన్ని మనసును ఇచ్చినటువంటి దేవుడు చెప్తున్నటువంటి మాట. ఏమని చెప్తూ ఉన్నాడు? నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. అయితే ఆయన ఇచ్చే ఆయన యొక్క ఆజ్ఞలను శిరసావహించాలా? ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవాలా? ఆయనకు విధేయులై ఈ లోకములో జీవించినట్లయితే ఈ లోకములో ఉన్నటువంటి ఎటువంటి రోగమైనను ఎటువంటి వ్యాధి అయినను మన మీదికి రాకుండా ఆయన స్వస్థపరచు దేవుడై ఉన్నాడు. మన దేవుడు యెహోవా రాఫా, అనగా స్వస్థపరచువాడు. ఈ హీల్స్ ఫిజికల్లీ, ఈ హీల్స్ ఎమోషనల్లీ అండ్ ఈ హీల్స్ స్పిరిచువల్లీ. మనం ఆరాధించు దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన ఎటువంటి రోగమునైనను ఎటువంటి వ్యాధి అయినను బాగు చేయ శక్తి కలిగిన వాడు. ఈ హీల్స్ సూపర్ న్యాచురల్లీ. కనుక ఈ హీల్డ్ దెన్ అండ్ టుడే ఈజ్ హీలింగ్ ఎవ్రీవన్. కనుక డోంట్ పుట్ యువర్ ఐస్ అపాన్ యువర్ సిక్నెస్, పుట్ యువర్ ఐస్ అపాన్ గాడ్ who heals you. కనుక దేవాది దేవుడు స్వస్థపరచు యెహోవా అయ్యున్నాడు. మన దేవుడు స్వస్థపరచు దేవుడై ఉన్నాడు. రెండవదిగా యేసుక్రీస్తు స్వస్థపరచు దేవుడు. గాడ్ జీసస్ ఈజ్ ఏ హీలర్. యేసుక్రీస్తు స్వస్థపరచు దేవుడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23-24 వచనాలు చదివినట్లయితే, యేసు వారి సమాజ మందిరములో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరుచుతూ గలిలయ అంతటా సంచరించను అని చదువుతూ ఉన్నాం. యేసుక్రీస్తు పరమ వైద్యుడండి. ఆయన మనతోనూ మనలోనూ ఉన్నాడు. కనుక మనము దేవుని ఆరాధించి గణపరిచి మహింపరిచే సమయంలో మన సంఘములో దైవజనుడు లేక పాస్టర్ గారు దేవుని వాక్యాన్ని ప్రకటించుతూ ఉన్నప్పుడు, ఆ దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు, ఆ దేవుని వాక్యం మనలో పనిచేసినప్పుడు మనము స్వస్థత పొందుతూ ఉన్నాము. దేవుని వాక్యము దివ్య ఔషధమయ్యున్నది. ఎంత గొప్ప సత్యం అండి! దేవుని వాక్యము దివ్య ఔషధము. ఆ ఔషధము మన హృదయంలోనికి వచ్చినప్పుడు అది నదిలాగా మారి శరీరములో అన్ని భాగాలకు ప్రవహించి ఆ యొక్క ఎటువంటి వ్యాధినైనను ఎటువంటి రోగమునైనను స్వస్థపరచుచూ ఉన్నది. దానిని వేరులతో పీకివేయచ్చు ఉన్నది. కనుక దేవుడు ఆ దినము స్వస్థపరిచాడు. ఈ దినము కూడా ఆయన వాక్యము ద్వారా మనలను స్వస్థపరచుతూ ఉన్నాడు. రెండవదిగా మార్కు సువార్త 16వ అధ్యాయం 17-18 వచనాలు మనం చదివినట్లయితే, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలను కనబడును. ఏమనగా నా నామమున. ఎవరి నామమునన్నా?
దేవాది దేవుని యేసుక్రీస్తు నామమున దయ్యములు వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందరు, మరణకరమైనది ఏదియూ తాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. యేసునామములో శక్తి ఉన్నది, యేసునామములో బలమున్నది, యేసునామము స్వస్థపరచు శక్తితో నిండి ఉన్నది కనుక ఆయన నామములో అనేకులు స్వస్థత నొందుచూ ఉన్నారు. వెన్ యూ సే ఇన్ జీసస్ నేమ్, the power go into the sick body and he is delivered from all kinds of sickness. కనుక ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే సత్యమేమనగా, దేవుని వాక్యము ద్వారా, ఆయన యొక్క నామము ద్వారా మనం ఈ లోకములో స్వస్థత పొందుచూ ఉన్నాము. మూడవదిగా, పరిశుద్ధాత్మ స్వస్థపరచు దేవుడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ స్వస్థపరచు దేవుడు. గాడ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ ఎ హీలర్. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 8-9 వచనాలు మనం చదివినట్లయితే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 8-9 వచనాలు, ఏలయనగా ఒకని ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరి ఒకని ఆత్మ మూలముననే విశ్వాసమును, మరి ఒకని ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థత పరుచు వరములను అనుగ్రహింపబడి ఉన్నాము. కనుక పరిశుద్ధాత్మ దేవుడు స్వస్థత వరాలని కూడా ప్రసాదించు దేవుడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ కేవలం శక్తి కాదండి, ఆయన ఒక వ్యక్తి అయి ఉన్నాడు. ఆయన స్వస్థపరచు దేవుడై ఉన్నాడు. ఆయన మన శరీరాలను, ఆత్మలను, మనసులను స్వస్థపరచు దేవుడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆనాడే కాదు, ఈనాడు కూడా మన మధ్య సంచరించుచున్నాడు. కనుక మన ప్రార్థన ఆలకించి మన మధ్యకు వచ్చి మనలను స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ అభిషేకము మన మీద ఉన్నట్లయితే, పరిశుద్ధాత్మ నింపుదల మనము కలిగి ఉన్నట్లయితే, పరిశుద్ధాత్మ మనలో పనిచేయచ్చు ఉన్నట్లయితే, పరిశుద్ధాత్మ వరములు కూడా మనతో కూడా వస్తాయి. మనము ఎవరి ఇంటికి పోయినప్పటికి కూడా వారికి ఆశీర్వాదం వస్తూ ఉన్నది. మనము ఎవరితో మాట్లాడినప్పటికి కూడా వారికి రక్షణ మార్గము వారికి తెలియపరచబడుచు ఉన్నది, రక్షణ వారికి కలుగుచూ ఉన్నది. మనము ఎవరి మీద చేతులుంచినప్పటికి కూడా వారు స్వస్థత పొందుచు ఉన్నారు. ఎటువంటి రోగము నుండి అయినను, ఎటువంటి వ్యాధి నుండి అయినను వారు విడుదల పొంది స్వస్థత పొందుచు ఉన్నారు. కనుక ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే సత్యమేమనగా, పరిశుద్ధాత్మ దేవుడు స్వస్థపరచు దేవుడై ఉన్నాడు. కనుక ఈ దినమందు దైవిక స్వస్థత శక్తిని గురించి మనము ధ్యానించేటప్పుడు మొట్టమొదటిగా యెహోవా స్వస్థపరచు దేవుడై ఉన్నాడు. ఆయన యెహోవా రాఫా స్వస్థపరచు దేవుడై ఉన్నాడు. ఆయన తన వాక్యము ద్వారా మనలను స్వస్థపరచు దేవుడై ఉన్నాడు. ఆనాడే కాదు, ఈనాడు కూడా ఆయన స్వస్థపరుస్తూ ఉన్నాడు. రెండవదిగా యేసుక్రీస్తు వారు కూడా మనల్ని స్వస్థపరచు దేవుడై ఉన్నాడు. ఆయన వాక్యము ద్వారా, ఆయన వాక్యము ఔషధంగా మన శరీరంలోనికి ప్రవహించి మనకు స్వస్థతనిచ్చుతున్నది. అంతేకాకుండా ఆయన నామములో అనేకులు స్వస్థపరచబడుచు ఉన్నారు. ఆయన నామం కూడా స్వస్థతనిచ్చే నామం అయ్యున్నది. మూడవదిగా పరిశుద్ధాత్మ దేవుడు కూడా స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. ఆయన మనతో ఉన్నాడు కనుక, మనలోనికి వచ్చుచున్నాడు కనుక, మన మధ్య సంచరించుచున్నాడు కనుక ఆయన స్వస్థత వరాలు మనతో కూడా పంపిస్తూ ఉన్నాడు. కనుక ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు ఈ ముగ్గురు
స్వస్థపరచు సంగతులను మనతో మాట్లాడారు. కనుక ఈ యొక్క వాక్యం వినుచున్న ప్రతి ఒక్కరూ ఈ సత్యాన్ని తెలుసుకొని దైవికమైన స్వస్థత యొక్క శక్తిని గురించి తెలుసుకొని దేవాది దేవుని యొద్ద నుండి ఆ స్వస్థత కలిగి జీవించాలని ప్రభు పేరిట హెచ్చరిస్తూ ఉన్నాడు. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవా, నీ పాదాలకు వందనాలయ్యా. ఇదిగో తండ్రి, నీ స్వరమును విప్పి ఈ దినమందు మాతో మాట్లాడిన దేవా, నీకు వందనాలు అయ్యా. నీవు స్వస్థపరచు దేవుడివై ఉన్నందుకై స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండి అయ్యా, నీవు ప్రతి ఒక్కరిని అడిగిన ప్రతి ఒక్కరికి స్వస్థత ప్రసాదిస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరియు యేసుక్రీస్తు కూడా స్వస్థపరచు దేవుడై ఉన్నాడు. ఆయన వాక్యాన్ని పంపించి స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఆయన నామము ద్వారా స్వస్థత కలుగుతూ ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు కూడా స్వస్థపరచు దేవుడై ఉన్నాడు. కనుక ఆయన మనతో ఉండి మనలో సంచరించి స్వస్థతనిస్తూ ఉన్నాడు. కనుక ఈ స్వస్థత ఈ వాక్యం వినుచున్న ప్రతి ఒక్కరికి ప్రసాదించమని, నీ కృపలో వారిని భద్రపరచమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మనలను దీవించును గాక.